ముందుగా మన వేదిక మీద ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారికి, అలాగే ఎఫ్ఆర్ ఖాన్ గారికి, అలాగే తులసీదాస్ గారికి, అలాగే ప్రొఫెసర్ పాల్ గారికి, అలాగే మునీర్ బాయికి, అస్లం గారికి, అలాగే లక్ష్మి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం సిఐ ఇలియాస్ గారికి, అలాగే సభ అధ్యక్షులు అఫ్సర్ ఖాన్ గారికి. ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం వల్ల మనందరూ ఈ వేదిక మీదకి వచ్చాం. ఏదైతే పెద్దలు చాలామంది ఎవరైతే స్వతంత్ర పోరాటం కోసం ఫైట్ చేసిన అష్ఫాకుల్లా ఖాన్ గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన దేశం స్వతంత్రం కోసం చాలా ఫైట్ చేసి ఈరోజు మనం అందరం కూడా ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఊపిరి తీసుకుంటున్నాం. ఎవరికి మనం ఎవరు కూడా బానిసలుగా లేకుండా మనకు కావాల్సిన డెసిషన్స్ మనం తీసుకుంటూ, మనకు కావాల్సిన పని మనం చేసుకుంటూ, మనకు కావాల్సిన వృత్తి మనం చేసుకుంటూ ఉంటున్నామంటే ఎవరైతే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారో వాళ్ళందరినీ గౌరవించవలసిన బాధ్యత. ఇందాక చెప్పారు చాలామంది, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, చాలామంది ఈ స్వతంత్రం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేశారు. చాలామంది అష్ఫాకుల్లా ఖాన్ గారు లాంటి పేర్లు కనుమరుగైపోయాయి. అలాంటి వ్యక్తులను కూడా మనం గుర్తించుకొని బయటికి రావాల్సిన విషయం ఉంది, నేను కాదనట్లేదు. అందరితో పాటు ఆయనను కూడా గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పారు పెద్దలు చాలామంది, ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు, చాలా తక్కువ వయసులో ఆయన ప్రాణత్యాగం చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పేసి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన దేనికోసం ఈ ప్రాణత్యాగం చేశారు? మనందరం కూడా ఈరోజు స్వేచ్ఛగా ఈ భారతదేశంలో ఏ తెల్లవాడి కింద కూడా బానిసగా మనం ఉండకూడదు. మన పూర్వీకులు చాలా ఆనందంగా స్వేచ్ఛాభావంతో మనం అందరం ఉండాలని చెప్పేసి ఇందాక చెప్పారు. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసి భారతదేశంలో ఏ మనిషి కాదు, ఏ వ్యక్తి కాదు, ఏ ధర్మం కాదు, ఏ మతం కాదు, ఏ కులం కాదు, భారత రాజ్యాంగం ద్వారా భారతదేశం నడవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళారు. ఆ ఆలోచనతోనే ఈ రోజు కూడా మనం అందరం కూడా మన హక్కు కోసం మనం పోరాటం చేయగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన ఒక ఆయుధం, అదే మన భారతదేశ రాజ్యాంగం. ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు, భారతదేశంలో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎన్నో ఆర్టికల్స్ చేంజ్ చేయడానికి ఎవరో చాలామంది ట్రై చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల చాలా అపారమైన గౌరవం ఉంచాలి. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారంటే ఈరోజు కాదు, ఇంకా 100 సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే ఏదైతే భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉన్నాయి అది ఎవరు కూడా చేంజ్ చేసే విధంగా ఆయన చేశారు. చాలా వరకు దాని తర్వాత ఆయన పెట్టిన మార్గదర్శకాల్లో కూడా మన న్యాయ వ్యవస్థలో ఉన్న చాలామంది బాగా ఆలోచించి, కేశవానంద భారతి కేసు అని ఉంది, చాలామంది పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసు. కేశవానంద భారతి కేసు 1973, దాంట్లో 12 మంది సుప్రీంకోర్టు జడ్జిస్ అందరూ కలిసి భారతదేశం ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో కొన్ని విషయాలు ఏదైతే ఉందో ప్రియాంబల్ ఉంది, అలాగా కొన్ని విషయాల్ని ఎవ్వరు కూడా మార్చలేము అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు.
ఆ జడ్జిమెంట్ వల్లే ఈ రోజు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ వచ్చినా సరే కొన్ని విషయాల్లో రాజ్యాంగాల్లో మార్పులు చేర్పులు చేయడానికి ముందుకు రావట్లేదు, చేయడానికి వెసులుబాటే వదలలేదు. సో నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది ముస్లిమ్స్ అందరు కూడా వచ్చారు, వచ్చి ఈరోజు అష్రఫుల్లా గారు ఎవరైతే మనందరం చాలామంది మర్చిపోయారు, అష్రఫుల్లా ఖాన్ గారు ఏదైతే భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఆయన ముఖ్య పాత్ర ఉందని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన గురించి అందరికీ తెలియాలి, తెలిసి మనం అందరం కూడా దానికోసం పోరాటం కూడా చెయ్యాలి. కానీ ఇందాక చెప్పారు చూసారా, నా విషయానికి వచ్చినప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం, మన పూర్వీకులు చాలా మంది మన రైట్స్ కోసం ఫైట్ చేశారని చెప్పేసి. ఖచ్చితంగా ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశ ప్రధానమంత్రి ఎవరైనా సరే, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సరే, ఇంకొక నాయకులు ఎవరైనా సరే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కు ఉంది. ఆ హక్కు కోసం మనం ఫైట్ చేయాలి. నేను ఆ లీడర్కి ఓటు వేయలేదు, ఆ ప్రధానమంత్రికి నేను ఓటు వేయలేదు, ఆ ముఖ్యమంత్రికి నీకు ఓటు వేయలేదు అంటే, నువ్వు ఓటు వేసినా వేయకపోయినా అది ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు భారత పౌరుడిగా నీకున్న హక్కు, నువ్వు ఎవరినైనా సరే వెళ్ళి నిలదీయొచ్చు. నేను ఒక పౌరుడిని, నువ్వు ఒక పౌరుడివే, నా హక్కు ఇది, నా హక్కుని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా సరే నీ హక్కులు కాలరాస్తే నువ్వు కోర్టుకి వెళ్తావు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మన హక్కుల కోసం మనమే పోరాటం చెయ్యాలి. ఇప్పుడు నేను 2014లో రాజకీయాల్లోకి వచ్చాను. దానికి ముందు బయట ఫారెన్లో వెళ్ళి చదువుకున్నాను, నేను పిహెచ్డి చేశాను, చదువుకున్నాను. తర్వాత ఏదో వ్యాపారం చేసుకున్నా, ఏదో ముందుకు వెళ్తుంటే సరే మన ప్రాంతానికి మనం ఏదో చెయ్యాలి, ఒక మంచి చెయ్యాలి ఒక ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ చాలా ఉడుకుదుడుకులు చూసి ఏ పార్టీ కూడా నాకు టికెట్ ఇవ్వలేదు ఎలక్షన్ టైంలో. సరే ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదా అని చెప్పేసి నేను ఊరుకోలేదు కదా. కానీ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు హక్కు ఇచ్చారు, నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఆ హక్కు ద్వారా, ఎందుకంటే ఎవరు నాయకుడు అవ్వాలని డిసైడ్ చేసేది ఏ పార్టీ కాదు, ప్రజలు ఓటు ద్వారా ఆ నాయకుడు డిసైడ్ అవుతారు. అది మనం మర్చిపోతుంటాం. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, అవును కదా నాకు ఏ పార్టీయో టికెట్ ఇవ్వాలి, ఈ పార్టీయో టికెట్ ఇవ్వాలి, ఇంకోటి ఎవరు వచ్చేసి ఇంకో పార్టీ వచ్చేసి నాకు లిఫ్ట్ ఇవ్వాలి, ఏం అవసరం లేదు. సమాజం పట్ల గౌరవం ఉండే ప్రతి ఒక్కడు కూడా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారని నిదర్శనం నేను.